నమస్తే సార్. మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం పలుకుతుంది. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాలు, అలాగే మీరు పిరమిడ్ కడుతున్నారని తెలిసింది. ఆ పిరమిడ్ గురించి, వాటి యొక్క కన్స్ట్రక్షన్ గురించి ఒక 4 మాటలు చెప్తారని ఆశిస్తూ, ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి. సరే సార్, మీరు చెప్పిన విషయాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే మాది ముందుగా విచారణ ఉంది. మాది దేవరపల్లి అండి. దేవరపల్లి అంటే రావులపాలెం మండలం, అంటే ఈతకోటకి దగ్గరగా 3 కిలోమీటర్లు. ఇటు కొత్తపేట నుంచి వస్తే ఒక 4 కిలోమీటర్లు, రావులపాలెం నుంచి వెళ్తే 5 కిలోమీటర్ల మధ్యలో ఉందండి. మరి నా పేరు అప్పారి కృష్ణ అండి. నేను బిజినెస్ చేస్తూ ఉండేవాడిని. అనారోగ్యం కారణాల వల్ల నేను ధ్యానంలోకి 3 సంవత్సరాలు అయింది వచ్చి, మరి వచ్చిన కాడి నుంచి కూడా నాకు జ్ఞానం మొదటగా నాకు చూపించింది నా భార్య. మరి ఆవిడ ద్వారాగా నేను జ్ఞానంలోకి వచ్చాను. ఎంతో ఆనందం పొందుతున్నాను. నేను వ్యాపారాలు చేసిన అంత ఆనందాన్ని ఇప్పుడు పొందలేదు. అటువంటి జీవితాన్ని చాలా దుర్భరంగా ఉండేది, అటువంటిది మానేసి ఇవాళ ఎంతో ఆనందంగా ఉన్నాను. ఆ జ్ఞానం చేసుకోవడం వల్ల నలుగురికి కూడా, మట్టలతోడు గ్రామంలో కూడా ఒక 50 మందికి జ్ఞానం చెబుతున్నాను. అలాగే గరువులో కూడా మరి 15 మంది 20 మంది కొత్త వాళ్ళు కూడా జ్ఞానం చెప్పడం జరుగుతుంది. ఇంచుమించుగా 3 సంవత్సరాలు అయింది జ్ఞానంలోకి వచ్చి. ఈ యొక్క జ్ఞానంలో పత్రిజీ గారి మాటలు విన్న తర్వాత మేము పేరవరం క్లాస్కి ఎక్కువ వెళ్తూ ఉంటాం. మహానుభావుడు మరి పట్టు పట్ట రాదు, పట్టు విడవరాదు, పట్టు పట్ట నేల బీగ పట్ట పట్టు విడిచిడి గంటే పడి చచ్చుడ మేలయ్య అని చెప్పాను. అప్పటి నుంచి కూడా నేను ఎంతో ఆనందంగా పట్టుంది పడకుండా అలా జ్ఞానం క్లాస్ చెప్పుకుంటూ, మా గురువుగారు మరి నారాయణ స్వామి గారు, మరి ఆయన ద్వారాగానే 12 సంవత్సరాల నుంచి మాకు దేవరపల్లి శివాలయంలో మరి జ్ఞానం క్లాసులు జరుపుకుంటున్నాం. అలాగే మాకు రోజు కూడా 5వ తారీఖుని కంపల్సరిగా 5వ తారీఖు మాకు జ్ఞాన క్లాస్ జరుగుతుంది. ఇంచుమించుగా 100-150 మంది నాకు జ్ఞానంలో వస్తున్నారు. అయినా ఇంకా ఇంప్రూవ్ చేయాలి, జ్ఞానం గురించి 10 మందికి చెప్పాలి, చాటాలన్న ఉద్దేశంతోనే గరువులోని మట్టల తొట్టులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే పడుదల ప్రత్యేజీ గారు మరి స్వామిగారి ఇంటి మీద జ్ఞానమందిరం నిర్మాణం జరిగింది. అయినా కానీ మన పబ్లిక్ పిరమిడ్ కట్టాలి, అందరూ జ్ఞానులుగా తయారు చేయాలి, దేవరపల్లి గ్రామం అంతా జ్ఞానమయం చేయాలన్న పడుదడి శాకాహారాలు కూడా మరి డబ్బులు ఖర్చు పెట్టి దేవరపల్లి అంతా శాకాహారాలు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఒక 2 సంవత్సరాల నుంచి పట్టుదలతో మరి సామూహిక జ్ఞానం చేసి, ప్రతి గుడి దగ్గర మాకు 4 గుళ్ళు ఉన్న 4 గుడిదాలు కూడా 11 రోజులు చొప్పున జ్ఞానం చేసుకుంటూ పట్టుదల మీద మేము పంచాయతీ ద్వారాగా మరి భూమి సంపాదించడం జరిగింది. ఎమ్మెల్యే ద్వారా కొబ్బరి కొట్టించి జ్ఞానమందిరం మొన్న 6వ తారీఖు మరి మార్చి నెలలో మరి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి మరి 10 మంది జ్ఞానులు కూడా మనం చెప్పాలి, తెలియపరచాలి. దేవరపల్లి పబ్లిక్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మీకు మరి అందరూ కూడా సహకరించాలి అని చెప్పేసి ప్రతి గ్రామం కూడా తిరుగుతూ మరి సంతాల రూపంగా మరి ఈరోజు కూడా ఇక్కడ యామగిరి కూడా రావడం జరిగింది. ఎందుకంటే పత్రిజీకి కళను నెరవేర్చాలి. జ్ఞాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తు ఆయన పట్టుదలతో ఉన్నారు కాబట్టి అది నెరవేర్చాలన్న ఉద్దేశంతో, సంకల్పంతో మరి 3 సంవత్సరాలు అయినా 4 సంవత్సరాలు వచ్చాను కాబట్టి ఆయన జీవనం నేర్చాలన్న ఉద్దేశంతో పట్టుదలతో మరి మేము చేస్తున్నాం సార్. మేము మరి అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంట్లో చేస్తున్న ధ్యానానికి, పిరమిడ్ దగ్గర చేస్తున్న ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం తెలుసు? తప్పనిసరిగానండి. ఇంటికాడ చేస్తూ ఏదో ఒక అరగంట చేసేటప్పటికి మాకు అదో రకంగా ఎవడొకరు కేకేయడం, చెందడం, అది జ్ఞానం సరిగ్గా కుదరటం లేదు సార్. అదే పిరమిడ్లు అయినట్టయితే మరి ఆత్రేయవరం మరి ఇక్కడ పేరవరం గారు వెళ్ళినప్పుడు గంటలు చేయాలనిపిస్తుంది. పిరమిడ్ శక్తి అటువంటిది, మనశ్శాంతిగా ఉంటుంది, మనసు ప్రశాంతం అయిపోతుంది. ఇంటి దగ్గర ఉంటే ప్రశాంతం ఉండడం లేదు. ఆ ఉద్దేశం మీద 10 మందికి కూడా పిరమిడ్ జగత్ బాగుంటుంది, పిరమిడ్లో జ్ఞానం చేయాలి అని మేము శాకాహారాలు మరి భీమరకండను కూడా నలుగురికి పాంపలెస్ పంచి పెడుతూ ప్రచారం కూడా చేయడం జరిగింది సార్. మరి అందు గురించి అందరూ కూడా జ్ఞానులుగా తయారవ్వాలి, అందరూ శాకాహారులుగా తయారవ్వాలని నిశ్చయంతో మేమంతా కూడా కృషి చేస్తున్నాం సార్. దేవరపల్లి మరి పిరమిడ్ జ్ఞానులు అందరూ కూడా మంచి కృషి చేస్తున్నాం సార్. వెళుతూ ఉంటానండి. శాకాహారాలు ఇప్పుడు దాకా ఇంచుమించుగా ఎక్కడ జరిగినా కానీ హైదరాబాద్ కూడా లక్ష్మి గారు పెట్టినప్పుడు కూడా హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. అలాగే మరి భీమఖండంలో కూడా అయింది, వాళ్ళ పాలకుల్లోని మరి ఒక చోట కాదండి, చుట్టుపక్కల ఉన్న మా ప్రేమ భాషలో ఎవరు పిలిచినా సరే తప్పనిసరిగా మాకు దేవరపల్లి 4-5 తప్పనిసరిగా మేము అటెండ్ అవుతున్నాం. తప్పనిసరిగా మరి జయప్రదం చేసుకుంటాం. ఏంటండి అనుభవం పొందిన శాకాహారాలు ఏదైనా ఉందా మీరు చేసిన వాటిలో? అనుభవం పొందండి హైదరాబాదులో మన లక్ష్మణ్ గారు చేసినప్పుడు చూద్దాం. నిజంగా హైదరాబాదులో నుండి మరి సాయిబులు వీధి ఉంది,
మరి మీకు తెలియదు కదా, అక్కడ అసలు ఎవరు కూడా ఇంతవరకు నేను వినలేదు, సాయిబులు అసలు రానివ్వరు దానికని అన్నారు. అటువంటి అనుభూతి ఆ వేళ అంతా కూడా నడిచి ఒక 3 కిలోమీటర్లు ఏకదాటిగా ఒక్క ముస్లిమ్స్ కూడా ఎందుకు తిరుగుతున్నారు, శాకాహారం చేస్తున్నారు అన్నవాళ్ళు లేరండి. దాన్ని బట్టి చూస్తే ముస్లింలు కూడా శాకాహారులుగా తయారయ్యారు అన్న ఉద్దేశం మాకు ఎంతో అనుభూతి పొందామండి. అక్కడికి వచ్చిన తర్వాత పక్కకు కూడా ఇలా భోజనాలు కూడా జరిగినాయి. దాంట్లో కూడా 2-3 మరి ముస్లిమ్స్ కూడా మాతో తిరగడం జరిగింది. ఆహా, ఎంత ఆనందం! ఇది కులం కాదు, మతం కాదు, అందరి కులాలు కూడా అది జ్ఞానం కుటుంబం తప్ప మరి వేరే కుటుంబం కాదు. అందరూ జ్ఞానులందరూ కూడా కులమతాలు లేకుండా అందరూ జ్ఞానం నేర్చుకుంటున్నారు. చాలా నాకు మంచి అనిపించిందండి. ఇక్కడ చూస్తే ముస్లిమ్స్ మారారు, ఎస్సీలు మారారు, మరి అలాగే మరి జామవులు అందరూ కూడా మాకున్నారండి. అన్ని కులస్తులు కూడా మాకు జ్ఞానానికి వస్తున్నారు సార్. మరి ఇంక అంతకంటే అనుభవం ఎంతో ఆనందం పొందుతున్నాను నేను. అన్నో అనారోగ్యాలు పాలై కూర్చున్నాను. ఇవాళ దీంట్లోకి వచ్చిన తర్వాత ఎంత ఆనందమో చెప్పలేని ఇదిలో ఉన్నారండి సార్. ఇప్పుడు యువతరం ఉన్నారు, వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా సాకారంగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం తీసుకున్నారు? అందరూ కూడా మీరేంటంటే జ్ఞానం అంటే సర్వరోగ నివారణి, సకల సత్యదాయని, సత్యప్రసాదని జ్ఞానం అంటే. అందు గురించి మీరు అందరూ కూడా జ్ఞానులుగా రావాలి. మీరు ఆరోగ్యం, జీవితం అంతా సుఖమయంగా ఉంటుంది. మీరు అంత ఆనందం ఎంతో కష్టపడి ఎంత చేస్తున్నారు, సుఖం ఉండదు. ఎప్పుడైతే మీరు జ్ఞానంలో కూర్చుని ధ్యానం చేస్తారో మీకు మనస్సు ప్రశాంతంగా ఏర్పడుతుంది. ప్రశాంతంగా ఏర్పడి మీరు బాధలన్నీ మర్చిపోతారు, హాయిగా జీవిస్తారు. 1 గంటలో మనం చేయవలసిన పని అరగంటలో చేయగలుగుతాం. అంత శక్తి వస్తుంది. నిద్రలో వచ్చిన శక్తి మనకు మామూలుగానే ఖర్చు అయిపోతుంది. మనం ధ్యానం చేయడం వల్ల శక్తి మనం ఎంత పని చేసుకున్నా అలా తరగదో జరగదో. మనం ఖాళీ ఉన్నప్పుడు అలా చేయాలి. ప్రొద్దుడు ఖచ్చితంగా 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, మనం మధ్యాహ్నం వీలు తిరిగినప్పుడు అలా 1 గంట ధ్యానం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు మామూలుగా చెప్పలేదు, నేను అనుభవించాను కాబట్టి 10 మందికి చెప్పగలుగుతున్నాను. నేను ఎంతో అనారోగ్యం పాలై దీంట్లోకి వచ్చాను, నేను తగ్గించుకున్నాను. నా రోగాలన్నింటినీ కూడా ధ్యానం వల్లే తగ్గించుకున్నాను నేను. అన్న కంకణంతో పర్మనెంట్ మరి పబ్లిక్ పిరమిడ్ కట్టించి ప్రజలందరినీ కూడా దేవరపల్లి గ్రామస్తులందరినీ కూడా జ్ఞానమయం చేయాలి, శాకాహారాలను నిర్మించాలి మళ్ళీ అని చెప్పేసి మేమందరం కూడా జ్ఞానులందరూ కూడా మేము 100 మంది ఉన్నాం. 100 మంది కూడా కంకణం కట్టుకున్నాం. తప్పనిసరిగా మేమంతా దేవరపల్లి అంతా జ్ఞానమయం చేయాలని పత్రిజీ గారి కళ నెరవేర్చాలన్న సంతోషంతో మేము ముందుకు చూచి మాట్లాడగలుగుతున్నాను సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ కేటాయించి ఇంత విలువైన అనుభవాన్ని, అలాగే దేవరపల్లి పిరమిడ్ గురించి. సార్, చిన్న ప్రశ్న, దేవరపల్లి పిరమిడ్కి పబ్లిక్ పిరమిడ్ కాబట్టి దానికి ఏమైనా పేరు పెట్టుకున్నారా, ఏమైనా అనుకున్నారా? ఏంటి సార్? పిరమిడ్కి ఏమైనా పేరు అనుకున్నారా? ముందులో మనం పరమశివ పిరమిడ్ అని చెప్పేసి అనుకున్నాం. అది కాదండి, గురువు గారు మరి కాలం చేసిన తర్వాత ఆయన పేరు ఉండాలని చెప్పేసి మరి ఆయనతోటి ఏమిటంటే పిరమిడ్ జ్ఞాన మందిరం, పత్రిజీ పిరమిడ్ జ్ఞాన మందిరం అని చెప్పేసి పేరు కూడా పెట్టుకున్నాం సార్. పత్రిజీ ఏంటంటే ఎప్పుడైతే మనం జ్ఞానాల గురువు గారు అలా తక్షణం పిరమిడ్ జ్ఞాపకం వచ్చేస్తుంది, పత్రిజీ జ్ఞాన మందిరం అని చెప్పేసి. మరి దాని గురించి దయచేసి మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మరి పత్రిజీ పిరమిడ్ జ్ఞాన మందిరం ద్వారా మా జ్ఞానులందరూ కూడా మాకు 2 నెంబర్లు కండక్ట్ చేసాం. మీరు ఎవరైనా మరి దాతలు ఎవరైనా ఉన్నట్టయితే మీరు ఏమైనా కండక్ట్ చేసి మరి పంపించాలనుకున్నా మన వాట్సాప్ నెంబర్లు 2 ఉన్నాయండి. మరి రెండింటిని కూడా మీరు సహకరించి మీరందరూ కూడా పంపించవచ్చు. ఏంటంటే దయచేసి 9491421480 ఒక నెంబర్ అండి, 7731717589 అలాంటిది. మరి 2 నెంబర్లు ఉన్నాయి. మరి 2 నెంబర్లు కూడా వాట్సాప్ నెంబర్లు. దయచేసి మీరు ఏమన్నా దేవరపల్లి పిరమిడ్కి సహకారాలు అందించాలనుకుంటే మరి మీ వంతు కృషిగా మాతో మరి పాలు పంచుకోవాలి, భాగస్వాములు కావాలని ఉద్దేశం మీకు ఉన్నట్టయితే తప్పనిసరిగా మాకు పంపిస్తారని మనం చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం సార్.